హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చామగడ్డ, ఎండు చేప వేసి మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకుని ఎండు చేపలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని లైట్గా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుని ఒక 2 టమాటాలు కొంచెము కరివేపాకు వేసుకొని అది కూడా సాఫ్ట్గా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఇక్కడైతే కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గ వేసి పేస్ట్ అయితే చేసిండి అదైతే యాడ్ చేసి మొత్తము బాగా ఫ్రై చేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అయితే ముందుగా ఉడకబెట్టుకున్న నేను చామగడ్డ, ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు అన్నీ వేసి బాగా కలుపుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. గ్రేవీ అనేది మరీ థిక్గా రాకూడదండి, జోమ్ జోమ్‌గా ఉంటుంది. మరి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే. మన ఛానల్